చిలకమ్మకు మాట రావడం లేదు భవానీ. ఇంకేం చేయాలి? పంతులు గారు, తీర్థం ఇలా ఇవ్వండి. పాపా, ఇదిగో ఈ తీర్థం తాగు. అప్పుడు ఖచ్చితంగా నీకు మాటలు వస్తాయి. ఇప్పుడు మాట్లాడు. భవానీకి నమస్కారం చెయ్యి. అయ్యో, నీకు మాట రావడం లేదు. అమ్మవారు నీ మీద దయ చూపించాలి అంటే నేను ఇంకేం చేయాలి? అమ్మ భవానీ, కఠినమైన పూజలను చేస్తాను. అప్పుడైనా నన్ను నా చిలకమ్మను కరుణిస్తావా? ముందుగా 108 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత 101 బిందెలతో అభిషేకం చేస్తాను. వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కుటే జయ 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 మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. కృతజ్ఞరాలి తల్లి. అక్షయ, అక్షయ, నిన్ను పిలిచింది నేనే అక్షయ. చిలకమ్మ, జయ 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 మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐ జగదంబ మదంబ గదంబ వన ప్రియ. నీకు మాట వచ్చిందా? కఠినమైన దీక్ష చేసి అమ్మవారిని వేడుకున్నావు కదా, అందుకే అమ్మవారు నాకు మాట్లాడే వరాన్ని ప్రసాదించింది. ఇదంతా నీ కృషి వలనే. నా మొర ఆలకించినందుకు ఎంతో సంతోషం భవానీ. చిలకమ్మ, ఇదంతా ఇంకా నాకు కలలా ఉంది. నీతో మాట్లాడడం సంతోషంగా ఉంది. నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఈ విషయం అమ్మకి తెలిస్తే ఎంతో ఆనందపడిపోతుంది. సమయం చేసి అమ్మకి చెప్తాను. అవనమ్మతో మాట్లాడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. తప్పకుండా మాట్లాడదు గాని. ఇక మీదట నీకు ఏ ఆపదొచ్చినా వీలైనంత తొందరగా వచ్చి నీ దగ్గర చెప్తాను. ఇదివరకు కూడా మనం ఇటువంటి మంత్రతంత్ర పూజలను ఎన్నో చేయడం జరిగింది. అయినా ఫలితం శూన్యం. మన ప్రయత్నాలు ఎందుకు విఫలం అవుతున్నాయా అని కొన్ని క్షుద్ర గ్రంథాలను చదివాను. అందులో ఏం రాసుందంటే, ఏం రాసుంది? ఆగిన కార్యాలు నెరవేరాలన్నా, దూరమైన శక్తులు తిరిగి సొంతం కావాలన్నా అతి భయంకరమైంది ఒకటి జరగాలని రాసుంది. ఏంటది? విషయం నాంచకుండా ఎంతటి భయంకరమైనదైనా సరే నిర్మోహమాటంగా నిస్సంకోచంగా చెప్పు. నరబలి జరగాలి. ఇంతేనా?
దాందే ఉంది. అడవి బిడ్డను పూజలోకి రప్పిస్తాను, నరబలిస్తాను. అటువంటి పనులు మనకేం కొత్త కాదు కదా. బలి కావాల్సింది బయటవారు కాదు, మరి మీరు 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 ఏంటి? అవును, మీరే జటాకి అర్పితం అయిపోవాలి. మన జాతి మనుగడ కోసం అంకితం అయిపోవాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం, అతీత శక్తులను సంపాదించగలం. అమ్మవారు నన్నే బలి కోరుంటే నేను ఆలోచించుండేదాన్నే కాదు. మీరు ఇంకా ఆలోచిస్తున్నారు. ఏం చేద్దాం? మీ ప్రాణమా, మన సంకల్పమా? త్యాగాలతోనే లక్ష్యాలు సాధ్యమవుతాయి. నా ప్రాణం ఆరిపోతున్న మన ఆశాజ్యోతిని వెలిగిస్తుందంటే అందుకు నేను సిద్ధం. నేను అంతమైన తరువాత నా ఆశయ వారసురాలిగా నువ్వు లోకాన్ని శాసిస్తే చాలు. నా ఆత్మ శాంతిస్తుంది. జై కాపాలిక! ఇంతటితో నా పాత్ర ముగుస్తుంది. నా తదనంతరం మాయకు సర్వశక్తులు ప్రసాదించు, ఎదురులేని మనిషిగా తీర్చిదిద్దు. జై జటా! మాయా, నన్ను వధించు, మళ్ళీ మన జాతిని సృష్టించు. నా అంతం నీ చేతుల మీదుగా జరగడం నాకు ఆనందంగా ఉంది. ఇంకా ఆలస్యం వద్దు. ఒక్క వేటుకి నా తల అమ్మవారికి నైవేద్యంగా మారాలి. నా రక్తంతో అభిషేకం జరగాలి. విద్య నేర్పిన గురువుని, శక్తులు దారపోసిన తండ్రి సమానుణ్ణి ఈ విధంగా బలి చేయడం బాధగా ఉంది. ఆయనను తప్పడం లేదు. నన్ను మన్నించండి గురూజీ. మన గూడెంలోనే తిరిగి జన్మించండి.